వాళ్ళతో చెప్పండి. గుసగుస చెప్పినట్టున్నది చెవుల. గట్ల చెప్తారా అమ్మ ఎవరన్నా? డబ్బులు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు? ఎంత ధైర్యంగా ఇస్తాం, ఎంత బిల్డప్ మీద ఇస్తాం. మరి వాగ్దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలా? అర్థమవుతుందా? బంగారం ఇచ్చేటప్పుడు పెట్టేటప్పుడు ఎవరన్నా ఫంక్షన్లలో ఎట్లా పెడతాం? ఏ బాబు ఇటుది ఎటు పెట్టే, అవునా కాదా? కట్నం వేసేటప్పుడు కవర్ అవు. మరి దేవుని ఆశీర్వాదానికి అంత లెక్క లేకుండా నువ్వు అడుగు పెట్టేస్తానికి ఇస్తానని ఏంటి తల్లి దేవల్ల? దేవుని వాక్యము బంగారముల కంటే అని రాయబడిందే, అపరంజి కంటే అని రాయబడిందే. మరి అట్లా చెప్పకుండా ఏదో చెప్తే ఎట్లా తల్లి? నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు చదువుకుందాం మాటను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఈ మాట దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చాడట. మోషే తదనంతరము, మోషే చనిపోయిన తర్వాత తన శిష్యుడైన యెహోషువాకు కూడా దేవుడి మాట చెప్తున్నాడు. ఏమని? మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇందులో ఏమన్నా అనుమానం ఉందా? ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే యెహోషువతో చెప్తున్నాడు. తన సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయపడుతున్నాడు. అయ్యా, ఈ ప్రజల్ని ఎలా నడిపియాలి? నా సేవకుడైన మోషే అయితేనేమో నీతో ముఖాముఖిగా మాట్లాడినవాడు, ముమ్మారు సీనాయి కొండ మీదికి, పర్వతం మీదికి ఎక్కి ఆయన రాతి పలకలను 40 దినాలు ఉపవాసాలు చేసినవాడు. ఆయన నడిపించగలిగాడు. కానీ నేనంత గొప్పవాణ్ణి కాదు, నేనంత ప్రయోజకుణ్ణి కాదు, నేను ఎలా నడిపించాలి అని చెప్పి యెహోషువ ఈ 1వ అధ్యాయం అంతా కూడా భయపడతాడు, దిగులు పడతాడు, బాధపడతాడు. ఇంతమంది ప్రజల్ని నేను ఎలా నడిపించాలన్న భయం, భీతితో ఉంటాడు. కనుకనే దేవుడు పలుమార్లు యెహోషువతో ఈ 1వ అధ్యాయంలో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నేను మోషేకు తోడయున్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. ఇటున్నారా? ఎవరికి? తన సేవకుడైన మోషేకు తోడున్నట్లుగా ఈరోజు ప్రభునందు ప్రియులారా, భయముతో, బెదురుతో, వింటున్నారా, ఈ ప్రజలను, ఈ రాజ్యాన్ని, ఈ ప్రజలేమో చెప్పి తినటోళ్ళు కాదయ్యో, ఈ ప్రజలు మొండెళ్ళయ్యో, ఒకళ్ళ మాట వినరు వీళ్ళని నేను ఎలా నడిపించాలన్న భయం యెహోషువలో ఉంది, బెదురుంది. వీళ్ళు మాట వినే ప్రజలు కాదు, వీళ్ళు లోబడే ప్రజలు కాదు, వీళ్ళు తగ్గించుకునే ప్రజలు కాదు, ఒకరి నాయకత్వం కింద ఉండేవాళ్ళు కాదు, ఒకరి మాటకు విలువనిచ్చేవారు కాదు. వీళ్ళకి ఎలా నేను నడిపించాలి అని భయపడితే దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడయున్నట్లుగా నీకు తోడుగుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆలనాడు మోషేకు తోడుగా ఉన్న దేవుడు, ఆ తదనంతరము యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మోషేనేమో ఐగుప్తు దేశం మొదలుకొని ఏం చేశాడు? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. నడిపిస్తే అరణ్యం నుండి వచ్చారా? నీకేమంటాం? అరణ్యంలో 40 ఏళ్ళు ఉంచాడు. కానీ వాళ్ళు కానాను దేశానికి రావడానికి చాలా పట్టణాలు, పల్లెలు దాటుకుంటూ వచ్చారు. దాటారా లేదా? 32వ అధ్యాయం సంఖ్యాకాండంలో చూస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, అవన్నీ చదివితే అలా అక్కడనే టైం అయిపోద్ది. హల్లెలూయా. వాళ్ళు కాదేశు నుంచి బయలుదేరి అని రాయబడింది, వాళ్ళు బర్నేయ నుంచి బయలుదేరు అని రాయబడింది, వాళ్ళు మారా నుంచి బయలుదేరి అని రాయబడింది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ అరణ్యములో ఇశ్రాయేలీలు మోషే నడిపిస్తున్నప్పుడు
వాళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దాకా వచ్చారు. అక్కడ ఒక దినం ఆగిపోయారు. ఆ ఎర్ర సముద్రాన్ని రాత్రి దేవుడు ఏం చేశాడు, దాన్ని చీల్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలగా చేస్తే ఆ ఆరిన నేల గుండా ఎర్ర సముద్రాన్ని దాటారు. హల్లెలూయా. ఇలా ఒకటా రెండా ఎన్నని చెప్పాలి, బోలెడున్నాయి ప్రభునందు ప్రియులారు. జరిగింది ఏంటంటే అలాగూ మోషేను నడిపించిన దేవుడు యెహోషువతో అంటున్నాడు, నేను నీకు తోడయుండి నేను నిన్ను నడిపిస్తాను. ఇంకేమంటున్నాడు తెలుసా, ఇదిగో మోషేకు ఎలాగైతే ఆయన అడుగుపెట్టిన స్థలాన్ని మోషేకిచ్చానో, ఇదిగో మీరు అడుగుపెట్టు స్థలాన్ని యెహోషువ, ఇదిగో నీవు నీ ఇశ్రాయేలు ప్రజలు వింటున్నారా, ఈ ప్రజలందరూ అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నేను మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో కూడా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషువకిచ్చిన దేవుడు మనం అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మనకు కూడా నిశ్చయముగా ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం అడుగుపెట్టే ఏటమ్మా, ఏం పెట్టే ఆడవాడు వస్తాడు, నేను బిందెలకు అడుగులేస్తాం, బకెట్లకు అడుగులేస్తాం కదా. వస్తారా తెలుసా మీకు? ఏం అడిగేశాడు మరాడు కదా. చిన్నప్పుడు అనుకున్నాం వీళ్ళని అడగంత మంచిదా, ఏం అడగంటే పాదమే కదా. అయ్యా నిద్రపోవద్దు, ఆడు మన దగ్గరికి రానే రావద్దు, వానికి మనం చాలా దూరం. హల్లెలూయా. అడుగు పెట్టాలి. హల్లెలూయా. అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు నీకు ఇస్తానన్నాడు. ఇది వాగ్దానం. ఇది ఒక యెహోషువకి ఇచ్చిందే కాదు, యెహోషువకు దేవుడు మాట్లాడాడు. కానీ యెహోషువ వెనక ఉన్న 40 లక్షల జనం ఏం చేశారు, ఈ స్థలంలో అడుగు పెట్టారా లేదా? యెహోషువ ఒక్కడే రాలా, గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఇచ్చిన వాళ్ళకే కాదు, తనతో పక్కనున్న వాళ్ళకు కూడా వస్తాయి. హల్లెలూయా. అందుకే అర్థం చేసుకోవాలి. దేవుడు యెహోషువతో మాట్లాడాడు కానీ ఏమంటున్నాడు తెలుసా, మీరు అడుగుపెట్టు స్థలాన్ని అన్నాడు. మీరు అంటే యెహోషువ ఒక్కడు కాదు, ఇప్పుడు ఎవరు, యెహోషువ మీద ఆధారపడిన ఇశ్రాయేలీయులందరూ కూడా, ఆయన ప్రజలందరూ కూడా మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చుతున్నానంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నేడు వింటున్నారా, ఈ 2026లో ఈ ఆగస్టులో ఈ మొదటి పరిశుద్ధ దినములో, పునరుత్థానములో, ఈ దినం వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. 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 యెహోషువకు నెరవేర్చాడా, ఇశ్రాయేలు ప్రజలకు నెరవేర్చాడా? ఆ వాగ్దానములో ఆ వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఎందుకు నెరవేర్చాడు? నెరవేరుస్తాడు. ఆమేన్. కనుక మరి అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ పోయి అడుగుపెట్టి ప్రభా నాకు ఇది కావాలని అడుగుమని కాదు అక్కడ అర్థమవుతుందా? ఈ దినం దేవుడు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆమేన్. నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఏది అడుగుతావో అది నీకు ఇవ్వాలనే చూస్తాడు దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు ఏం చూస్తాడమ్మా, మనుష్యుల యొక్క దేవుడు అని ఉంటే ఏం చేయాలా, వరం ఇయ్యాలా అంటాం మనమే, అవునా కదా? ఈ లోకంలో మనుషులందరూ కూడా దేవుని దగ్గర ఏం తీసుకుంటారు, వరాలే. హల్లెలూయా. అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి, దేవుడు మేలు చెయ్యాలి, దేవుడు బాగు చెయ్యాలి, ఇవన్నీరికే మనకు తెలుసా తెలియదా? తెలుసు. అయితే మనం అడుగు పెట్టే స్థలాన్ని మనకి ఇవ్వాలటంటే అమ్మా వింటున్నారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, దేవుని వాగ్దానం ఉంది, దేవుడు ఇస్తానని ఆశపడుతున్నాడు, దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎలా అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని పొందుకోవాలటంటే దేవుని వాక్యం చెప్తుంది, మనమట పైకి లేవాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా?
పైకి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి అంటే ఈరోజు నీకున్న బద్ధకము నుండి పైకి లేవాలి. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీకు కావాలి అంటే నీకున్న సోమరితనము నుండి నువ్వు పైకి లేవాలా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏంటో తెలుసా, నువ్వు భయపడిన స్థలము నుండి పైకి లేవాలి. ఇంకేం చేయాలి, ఇదిగో నీ అవిశ్వాసము నుండి నువ్వు బయటికి రావాలట. ఇంకేం చేయాలి, మీ బలహీనతల నుండి, ఇదిగో నీకున్న చెడు అలవాట్ల నుండి, నీకున్న అక్రమ సంబంధాల నుండి, ఇదిగో నీకున్న త్రాగుడు నుండి, నీకున్న జూదము నుండి, నీకున్న అలవాట్ల నుండి, నీకున్న ప్రతి విధమైన దేవునికి అయిష్టమైన కార్యాలన్నిటి నుండి ఏం చేయాలి, నువ్వు బయటికి రావాలి. వస్తే నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఏం చేస్తాడు ఆయన మీకు ఇస్తాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నీకు ఇవ్వాలంటేనే ఏం చేయాలో తెలుసా, వీటన్నిటి నుండి బయటకు వచ్చాట ఒక్క అడుగు ముందేయాలట. అందులోనే ఉంటే ఏడు ఈ రాదు. హల్లెలూయా. నేను ఇలాగే ఉంటాను, దేవుడు నన్ను దీవించాలి, ఈ ఫార్ములా పనిచేయదు. రాసి పెట్టుకోండి, ఈ ఫార్ములా పనిచేయదు, ఎవరికి కూడా పనిచేయదు. ఉద్యోగం చేసే కాన్నే సార్ నీకు టార్గెట్ ఇచ్చి పని చేస్తేనే జీతం ఇస్తానంటాడు. దేవుడు అంత చులకనగా ఉన్నాడా నీకు? అంత అలకగా ఉన్నాడా నీకు? హల్లెలూయా. పనికి వెళ్తేనే, వింటున్నారా, గుత్తకెళ్తాం. ఎక్కడికి? మీకు తెలుసు కదా గుత్త అంటే. నాటుకెళ్తే ఇదంతా కంప్లీట్ చేసుకోండి, అమ్మో చాలా ఉన్నది మిగిలిపోయింది, ఇప్పుడు కాదు కుదరదంటే ఆ యజమాని పాపం మళ్ళీ రేపేం పెట్టుకోవాలని ఇంకో 500 ఎక్కువ కంప్లీట్ చేసిపోన్లు అంటారు. రాత్రి 8:30 అయినా వస్తలేరు జనాలు. మీకు తెలుసో తెలియదో. హల్లెలూయా. ఒక ఆమె చెప్తుంది, అయ్యా సెల్ ఫోన్లు పెట్టుకొని ఎత్తాలట నాటు. నేను నిజం చెప్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఈ దినం నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే, నేను ఇక్కడే ఉంటా ప్రభువా నువ్వే నాకు తెచ్చి అంటే పెట్టడండి, పెట్టడు. నా దేవుని కూడా నీతి ఉంది. ఏముంది? నీతి కలిగిన వాడు ఆయన. బద్ధకస్తులను దీవించే అంత గుణం ఆయనకు లేదు. అర్థం చేసుకో. వింటున్నారా? నువ్వేం చేయాలా? నువ్వు దీవించబడాలి అన్న ఆశ నీకుంటే, కోరిక నీకుంటే, బాగుపడాలన్న ఆశ నీకుంటే నువ్వు ఒక అడుగు ముందు వేయాలట. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలా? నీ జీవితం మారాలంటే ఏం చేయాలా? కుర్చీలో కూర్చొని పోతే కాదు తల్లి. అర్థమవుతుందా? ఇంట్లో చెక్కపీటలు పెట్టుకొని పొద్దాక లేవకుండా నలుగురు కూర్చుంటే మారదు జీవితం. ఏం చేయాలా? అడుగు ముందుకేయాలా. దేనికోసం వేయాలా? నీవు బాగుపడడం కోసం వేయాలా. నీ జీవితం బాగవడానికి ఒక అడుగు ముందేయాలా. నీ కష్టాలు పోవడానికి ఒక అడుగు ముందేయాలా. నీ రోగము నుండి విడుదల పొందడానికి ఒక అడుగు ముందేయాలా. నీ సమస్యలకు పరిష్కారం కొరకు ఒక అడుగు ముందుకేయాలా. ఆమేన్. హల్లెలూయా. అడుగులో గింతుంటుందా అయ్యగారు? ఏదో అడుగు పెట్టమంటే అడుగు పెడితే, అడుగు చూసావా ఎంత దూరం వెళ్తుందో? హల్లెలూయా. అడుగు ఎంత దూరం కాదా సిస్టర్? అడుగు పెట్టుడంటే మరి ఆలోచించకుండా పెడితే ఎట్లా? వెనకటో లేదో సామెత ఉండే కదా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అంటున్నాడు ఇస్తానంటున్నాడని ఆమేనని చెప్పుకొని పోయి ఇంటికాడ సప్లై కూర్చొని ఏది రాదు. మళ్ళీ వచ్చే ఆదివారం గట్టినే వస్తావు. హల్లెలూయా. అట్లే వస్తావా రాదా? జీవితాలు మారాలన్న ఆ కోరిక మీద కాదు, కడుపులు ఉండాలా. ఎక్కడ ఉండాలమ్మా? ఎక్కడ ఉండాలా? రోగం పోవాలి అన్న తపన ఎక్కడుండాలా? కష్టం పోవాలన్న తపన ఎక్కడుండాలా? ఉండాలా. అది ఉంటేనే నేను అదే చెప్తాను, మనసు పెట్టి ప్రార్థన చేస్తే జరిగేది ఏముండదట. నిజముగా మొరపెడితే జరగంది ఏముండదు. హల్లెలూయా కదా. నిజముగా పాడకండి వద్దు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, నిజంగా ప్రార్థన చేయాలి. ఉత్తుత్తగా ప్రార్థన చేయొద్దు, మీద ప్రార్థన చేయొద్దు. ఎలా చేయాలి? మనస్సు పూర్తిగా చేయాలా. ఈ మధ్యలో నేను దేశం గురించి ప్రార్థన చేయడం వదిలేశాను సంఘంగా. అప్పుడప్పుడు వారం పిలిచి ఏం చేసేది? దేశం కొరకు ప్రార్థన చేయించేది.
నాకు ఈ నిట్ ఎగ్జామ్ పరీక్ష లీక్ అయింది అని నాకేం తెలియదు. ఏదో దేశం కొరకు ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగి కుల వ్యవస్థ, మత వ్యవస్థ ఏమంటావు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రార్థన చేద్దామని పిలిచాం. తర్వాత వర్షాల కొరకు ప్రార్థన చేయాలని పిలుస్తున్నాం. అంటే నేను ఎప్పుడైతే మనసు పెడతాను, నేను చూస్తాను, ఎప్పుడైతే ప్రార్థన చేయడం ఒక అంశం మీద మనసు పెడతామో దేవుని మనసు అటు ఆటోమేటిక్గా మనం దేని మీద కొరకు ప్రార్థన చేస్తున్నామో అటువైపు తిరుగుద్దట. దేవుని దృష్టిని మన ఆసక్తి మారుస్తుందటండి. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? దేవుని దృష్టిని ఏం చేస్తాయి? నీ ఆసక్తి. అందుకోసమే ఒకడు ఆసక్తిగా ప్రార్థన చేయగా చదువుకున్నాం కదా మనం, ఎవరైనా ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం పడ్డదట. ఆయన ఒక్కడు ప్రార్థన చేస్తే ఆసక్తిగా మనసు పెట్టి ప్రభువా వర్షం కావాలి అని ప్రార్థన చేస్తే పడ్డది. వద్దు దేవుడా అంటే ఆగిపోయిందట. మరి మనసు పెట్టి ప్రార్థన చేస్తే జరగదా? జరుగుతాయి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, నీకు తపన ఉండాలా, ఆరాటం ఉండాలా, ఏముండాలి? సాధించాలనే పట్టుదల ఉండాలి. ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మన జీవితాల్లో మనం స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలి అంటే మనం అడుగు పెట్టడానికి ముందుగా మనకున్నవి విడిచిపెట్టి ఏం చేయాలట? అడుగు వేయాలి. రక్షణ కొరకు అడుగు వేయాలి. మన జీవితాలు బాగు కొరకు అడుగు వేయాలి. మన కష్టాలు తొలగిపోవునట్లుగా దేవునిలో ఒక అడుగు ముందుకేయాల. ప్రభువా నా కష్టాలను తొలగించు, ఇదిగో నేనేం చేస్తాను, ప్రతిదినం ఈ సమయానికి నేను ప్రార్థన చేస్తాను. ఒక అడుగు ముందుకేయి, తప్పే ఉంది? రోజు 1 గంట సేపు ప్రార్థన చేస్తాను, 1 గంట సేపు పాటలు పాడతాను. సమర్పణ. ఎవరో చెప్పాలా? నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎవరో చెప్పాలా? నీ కష్టాలను తొలగించుకోవడానికి ఒకరు చెప్పాలా? రాత్రి ఆరాధన చేసుకున్నాం, ప్రార్థనలో పెనుగులాడితే, ప్రార్థనలో ఇంకేమంటాం, పోరాడితే, ఆ పాట ఎంత మంచిగా రాశాడు భక్తుడు, పోరాడిందేది పొందకపోవుట అసాధ్యం అన్నాడు. హల్లెలూయా. పోరాడితే దొరకంది ఏమి లేదన్నాడు. హల్లెలూయా. ప్రాకులాడితే పతనమయ్యేది ఏది లేదు. హల్లెలూయా. ఇంకేమంటాం? చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, వాక్యం మాట్లాడుకోవాలి, చాలా విషయాలు మాట్లాడితే సమయం గడుస్తుంది, కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఒక్క అడుగు ఎప్పుడైతే మనం ముందుకేస్తామో మన జీవితాల కొరకు ఆశీర్వాదాలు ఇదిగో దేవుడు మనల్ని స్వతంత్రించుకునేటట్టు చేస్తాడట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం పొందకపోవడానికి నువ్వు అడుగు వేయకపోవడమే కారణం, ఇంకేం కాదు, ఇంకెవరో కాదు. అయ్యా నాకు బాగుపడాలని ఉంది, ప్రార్థన చేయాలని ఉన్నది, భక్తి చేయాలని ఉన్నది, ఎప్పుడు లేకుంటే ఇక్కడనే ఉండాలన్నది మా అమ్మ చేయబట్టే. ఎవరు చేయబట్టి? ఇగో వీళ్ళు చేయబట్టే. వీళ్ళెవరు కాదు. బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి నువ్వు ఆరాధించుకోవడానికి, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి ఎవరు కారకులు కారటండి. హల్లెలూయా. నీ జీవితం గురించి మరెవరు కాదు. నిన్ను నువ్వు బాగు చేసుకోగలవు, నిన్ను నువ్వు సరి చేసుకోగలవు, నిలదొక్కుకోగలవు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు నీకు సహాయం చేయగలిగితేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇక జరిగింది ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఈరోజు మీరు ముందుకు వెళ్ళే సమయం ఆసన్నమైందంటాడు. ఆమేన్. మీరు ముందుకు అడుగు వేసే సమయం ఆసన్నమైంది, సమీపించి ఉన్నది. హల్లెలూయా. మీరు అడిగేయాల. దేవుని వాగ్దానం ఉంది. ఇప్పుడు నమ్మకపోయినా, ఇంకా నెలకు నమ్మినా, వచ్చే సంవత్సరం నమ్మినా, ఎప్పుడైనా జరుగుద్ది. దేవుని వాగ్దానాలు అంత నమ్మదగినాయండి. మనం ఏది నమ్ముతామో అది నెరవేర్చుటకైనా సమర్థుడట. వీళ్ళు 3 ఉన్నారు, షద్రకు మేషకు అబేద్నెగోలు. నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడంటే, వీళ్ళ మీద అందరు వెళ్ళిపోయి చెప్పారు, అయ్యా నువ్వు పెట్టిన విగ్రహాన్ని, ప్రతిమను వీళ్ళు మొక్కనంటున్నారు. అమ్మగారు మొక్కనంటున్నారు.
అంటే ఒక్కడికి 2 పెట్టించిపోయి చెప్పారు వాళ్ళు. ఎవరాళ్ళు మొక్కరా? అయ్యా ఇదిగో ఇశ్రాయేల్ దేశం నుంచి తీసుకొచ్చామే, మిషాయేల్, అజార్యా, షడ్రక్, వీళ్ళు ముగ్గురు మొక్కనంటున్నారయ్యా. అవి పాత పేర్లు. వాళ్ళు ఎవరయ్యా అనుకునేరు మీరు. మీకు వీళ్ళు ముగ్గురే తెలుసు, షద్రక్, మిషక్, అబద్నిగో. వాళ్ళకు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పేర్లు ఇవి. వీడికి వచ్చిన తర్వాత పెట్టిన పేర్లు అవి. దానియేలు యొక్క పేరేంటో తెలుసా మీకు? నెబుకద్నెజర్ రాజు పెట్టిన పేరు బెల్తెషాజర్. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇక మీ లెక్క సల్లగా చెప్తే గిట్లా చెప్పబుద్ధి అవుతుంది నాకు, ముచ్చట చెప్పినట్టు. ఉజ్జీవంగా చెప్పాలని మీరు ఉజ్జీవంగా ఉండాలా. వానమబ్బు ఉన్నట్టున్నారు, మేఘం ఉన్నట్టు. హల్లెలూయా. మేఘాలు వచ్చాయి మీ మీదికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా. ఒక పాస్టర్ని అడిగిండట ఒక ఆయన. బైబిల్ పట్టుకొని పోతుంటే రోడ్డు మీదకి వెళ్ళి ఓ పెద్ద మనిషి పిలిచి, ఓ పాస్టర్ తెల్ల బట్టలు వేసుకున్నావు, బాగానే అందరికి స్వార్థ చెప్తాను అని, ఏమిట్లు మీరు, ఏమిట్లు, ఏం కులం మీద అన్నారట. అంటే నాకు బీపీ లేచింది. ఇక బీపీ, షుగర్ అన్నీ లేచినాయి. లేచేమన్నాడంటే, ఏ కులం అని అడుగుతున్నావా నన్ను? ఏ కులమని నన్నెందుకు అడిగితివి. సపోర్ట్ కొట్టు రాదులవ్వ, నిద్రపోతులని పాట పాడుతున్నా. ఏమని చెప్పుదు నీకయ్యా, ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా. ఏ కులం ఎక్కువ ఆ కులమేదో నాకిక చెప్పకపోకయ్యా. ఏ కులం ఎక్కువ ఆ కులమేదో నువ్వు నాకు చెప్పాలి, నేను చెప్పినాక ఏ కులం గొప్పదో చెప్పాలంటున్నాడు అని. నీకయ్యా ఏ కులమని నన్నెందుకు అడిగితివి, నీకయ్యా. మాలమాదిగలు తక్కువ వారను మాటే మంచిది, మాలమాదిగలు తక్కువ వారను మాటే మంచిది కాదయ్యా. మాలమాదిగల కంటే నీచులు మందిని ముంచెటి వారయ్యా. ఏ కులమని ఎందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగి, ఏమని చెప్పుదు. మనిషికి కులమున్నదని చెప్పే మనుజుడు కాదయ్యా. మనిషికి కులమున్నదని చెప్పే మనుజుడు కాదయ్యా. మనమే ఎక్కువ వారే తక్కువయను మనిషికి బుద్ధే లేదయ్యా. మనమెక్కువ వారే తక్కువయను మనిషికి బుద్ధే లేదయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా. కులము గొప్పదని చెప్పుచు కొందరు కుక్కల వలె జీవింతురయా. కులము గొప్పదని చెప్పుచు కొందరు కుక్కల వలె జీవింతురయా. కులము నమ్ముకొని ఎగురుచు నీచపు గుణములు మాననిదెందుకయా. కులము నమ్ముకొని ఎగురుచు నీచపు గుణములు మాననిదెందుకయా. ఏమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పే కులం నాదని అడిగేటట్టు. మాలమాదిగలు ఇల్లు వాళ్ళు తక్కువలు ఎక్కువలు అని చెప్తున్నా. మనుషులు ఎలాగుండాలట, మనుషుల్లాగా ఉండాలి. హల్లెలూయా. మనిషిలాగా ఉండాలి. మనిషి విలువలు లేవు ఈ రోజుల్లో, ప్రేమలు లేవు అంటాం కదా మనం. హల్లెలూయా. మనిషి విలువ కలిగిన జీవితం, మనిషి విలువలతో కూడిన జీవితం ప్రభునందు ప్రియులారా. ఆ విలువలతో కూడిన జీవితం లేని వాడిని మనిషి అనరు. విలువలతో కూడిన జీవితం కావాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక జరిగింది ఏంటంటే, మీరు ముందుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. చెప్పండి పక్క వాళ్ళతో,
నువ్వు అడుగేసే సమయం ఆసన్నమైంది. నీ కాలు నీ అడుగు అడిగేనా చెప్పండి, అట్లే చెప్పండి. మీరు అడిగేసే సమయం ఆసన్నమైంది. కూసోకని ఒకసారి లేస్తారా? ఎందుకైనా మంచిది. కూసోకొని లేవు లేచి ఏం చేసి ఏమంటారు ఇప్పుడు చెప్పండి మీరే. మీరు ముందుకు వెళ్ళి అడిగేసే సమయం ఆసమైందని చెప్పి ఏం చేయాలి? అడిగేయండి ఒకటి, వేయండి ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. వేసారా? ఏం వేసిందో ఏమో. హల్లెలూయా. అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు మీకు అన్నప్పుడు ఎత్తేం బాయవ్వా. సీట్ ఆపుకోవడానికి బస్సులో అయితే ఖర్చు పేసి మా వాళ్ళు వస్తానని ఆపుకుంటావు. అంతకంటే అధ్వానం అవ్వా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు అడుగేయమంటున్నాడు దేవుడు. నువ్వు దీవించబడడానికి ఒక అడుగేయమంటున్నాడు. అక్కడనే వెనకనే ఉండిపోయి, మూలకే ఉండిపోయి, ఇంట్లోనే ఉండిపోయి, ఆ రోగంలో ఉండిపోయి, కష్టాలనే ఉండిపోయి, కన్నీళ్ళలోనే ఉండిపోయి, నా బాధలు ఎప్పుడు తీరాలని నిచ్చెన పెట్టుకొని కూర్చునే బదులు నిచ్చెన పెడతారు గదవ కింద నిచ్చెన దీవెనయ్య అంటాడు. ఓవా నిచ్చెనది అంటాడు. హల్లెలూయా. నిచ్చెనలు పెట్టుకొని తలకాయలు పట్టుకొని ఇట్లా కూర్చోవద్దు. ఎవరు? క్రైస్తవులు. దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. కష్టంలో ఉన్నప్పుడు అనుకోవాలి, అయ్యా నేను అడిగేస్తున్నాను అనుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ఈ కష్టంలో నుండి నేను ఒక అడిగేస్తున్నాను అయ్యా. కాలు వస్తే ఎంత జంగెత్తావు రాకున్నా కూడా అంత దూరం దొరుకుతానా నేను అనుకొని ఏం చేస్తావు తల్లి? మరి కష్టాల నుంచి దాటిపోతానంటే ఎంత జంగయ్యాలా? ఎత్తవా అయ్యేవా? హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టములు తొలగిపోవునట్లుగా నీవు దేవుని సన్నిధిలో అడుగు వేయుదువుగాక. నీ శ్రమల నుండి నీకు విడుదల కలుగునట్లుగా నువ్వు ప్రభువు కొరకు అడుగు వేయుదువుగాక. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అడిగేసేటట్టే ఉన్నారు మీరు. కూర్చోండి. మీరు ముందుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది కనుకనే మీరు అడుగు ముందుకు వేయండి. మీ యొక్క అడుగులు ముందుకు వేసి దేవుడు మీ కొరకు కలిగి ఉన్న ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు, దీవెనలు సొంతం చేసుకోవాలంటే అడుగు వేసి ముందుకెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఏం చేశాడు? ఆయన ఉంచాడు. ఎవరిది వారికే రిజిస్ట్రేషన్ చేసి పెట్టాడు. మీకు తెలుసో తెలియదో? తెలుసా మీకు? మనం పిల్లలు మన కడుపులో పుట్టిన నలుగురు ఉంటే నలుగురికి మనమే భూమి పంచుతాం. అవునా కాదా తల్లి? ఆడపిల్లలు పుట్టిననుకో ఏం చేస్తున్నాం? వాళ్ళ కొరకు కట్నం సంపాదిస్తున్నాం. ఒక మంచి అయ్యకిచ్చి తిరిగి చూడకుండా మళ్ళా రాకుండా అంటాం. మనం ఎన్నో చేస్తాం. అవునా కదా? నీ కడుపులో పుట్టిన పిల్లలకే నువ్వు న్యాయం చేస్తున్నప్పుడు దేవుడు నీకు న్యాయం చేయడా? నీ కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు నీ కొరకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయి. దాన్ని ఎవరో ఇక్కడిది గుంజుకుంటారేమో. నువ్వు కొనుక్కున్న భూమిని ఒకటి లాక్కున్నాడు కావచ్చు. ఒకవేళ ఆ సమస్యలు ఉన్నావేమో. ఒకవేళ నువ్వు ఇచ్చిన బాకీలు నీకు తిరిగి ఇవ్వడం లేదేమో. ఈరోజు నువ్వు ఇచ్చిన అప్పులు, నువ్వు ఇచ్చిన డబ్బులు నీకు రావడం లేదేమో. ఒకవేళ నువ్వు కొనుక్కున్న ఆస్తి, నువ్వు కొనుక్కున్న ప్లాట్లు వేరొకడు ఆక్రమించుకున్నాడేమో. ఈరోజు నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, దేవుడు నీ కొరకు ఉంచిన ఆశీర్వాదాలు, దీవెనలు ఇంకోడు చేయి పెడితే ఆయనే ఊకోడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడన్నా పంచాయతీలు చేసి పెద్ద మనుషులను పట్టుకొని వీళ్ళు చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి ఆ కోట్ల చుట్టూ తిరిగి కాలేక పోతే పోతే కొంచెం పోయినా కొంచెం అని ఉంటుందని అనుకుంటావు. అవునా కాదా? హల్లెలూయా. కానీ ప్రభువు ఎవరిది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పెట్టాడండి. పోయినప్పుడు నీకు నీ కాగితాలతో సహా నీకు చెప్తాడు. హల్లెలూయా. దేవుడు అడుగు పెట్టమన్న అడుగు ఎంత భయంకరంగా ఉన్నదో చూసావా? అడుగు ఏమనుకున్నామంటే, నా కాలు చిన్నదే. చిన్నప్పుడు ఒక శాస్త్రం చెప్పేది, ఇప్పుడు మర్చిపోయాం. కానీ పిల్లల్ని ఓ పాస్టర్ గారు పిల్లలందరికీ సండే స్కూల్ పెట్టాడట. పెట్టిన తర్వాత అందరికీ 2 3 చాక్లెట్లు ఇస్తుంటే పిల్లలు చూసిన తర్వాత ఆ ప్యాకెట్ అంతా చూసి నేను ఇవ్వడం ఏంటి అని చెప్పి మీరే తీసుకోరా అన్నాడట. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడు తీసుకుంటున్నాడు. ఒక 2 తీసుకున్నాడు, ఒకడు 3 తీసుకున్నాడు. వింటున్నారా పిల్లలు? తీసుకుంటున్నారు. ఒకడు వచ్చి పిరికెట్ పట్టుకున్నాడు, అయినా ఏమనలేదు, చూశాడట. ఇంకోడు
ఏం తీసుకోకుండా నిలబడ్డాడట. హల్లెలూయా. ఈ పోరడు నిలబడ్డాడట. ఏరా అందరు తీసుకున్నారు, నువ్వు తీసుకోవా అంటే నాకేం వద్దన్నాడట. తీసుకోరా, నువ్వెందుకు వద్దంటున్నావు? ఇవి నీకు నచ్చలేదా? నచ్చాయి. బాగుంటాయా? బాగుంటాయి. మరి తీసుకో అంటే వద్దంటాడు. ఎందుకు తీసుకోవురా? కారణం చెప్పురా అంటే నా చెయ్యి చిన్నది సార్, మీ చెయ్యి అయితే పెద్దది అన్నాడట. అర్థమైందా మీకు? నేను తీసుకుంటే నా చేతి పిరికడి తీసుకుంటే ఎన్ని వస్తాయి? మా అయితే 4-5 వస్తాయి. మీరు పిరికడి ఇవ్వగలిగితే ఈ రోజుకు రేపటి దాకా తినొచ్చు నేను. హల్లెలూయా. ఆనుకున్న తెలివి ఉండాలి మనకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర? అడిగేయమంటున్నాడు. ఏమేమన్నాడమ్మా? అడిగేయాలటంటే నువ్వు అడుగు పెట్టింది నీకు రావాలటంటే అడుగు వేయమంటున్నాడు. ఆయన వాగ్దానం ఏమో అడుగు పెట్టింది ఇస్తానన్నాడు. అడుగు పెట్టింది ఇయ్యాలంటే అడిగేయాల. నువ్వు అడుగు వేయాలంటే ఎట్లా పడితే అట్లా ఎత్తా రాదట. 3 విషయాలు చెప్పి ముగిస్తాయి. నార్మల్గా చెప్తా, ఇక మళ్ళీ అవన్నీ చదువుకుంటూ పోతే ఇక మనకు టైం గడిచిపోతుంది. కానీ ఒకటి, ప్రభునందు ప్రియులారా, నేనేం చెప్తున్నాను? నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. ఓకే, నీకు ఇవ్వాలి అంటే నువ్వు అడుగు వేయాలా? నువ్వు అడుగు వేయాలి అంటే ఎలా వేయాలి అంటే నీ అడుగు, నీ పాదములు పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఉత్తగా ఎత్తాయ్యా, నేను ఎత్తే కాలువ దాడుతానో చెరువు దాడుతానో రాదు ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఎలా వేయాలి? పరిశుద్ధమైన పాదములు కలిగి పరిశుద్ధ పాదాలను ధరించుకొని అడిగేయాలి. వేస్తేనే నువ్వు అడుగు పెట్టే అడుగు నీదవుద్ది. ఎట్లా పడితే అట్లా, వింటున్నారా? ఎలా పడితే అలా జీవించి, ఎలా పడితే అలా బ్రతికి అడుగు పెట్టేసి ప్రభువా ఇది నాకు కావాలా, వాగ్దానం ఉన్నది ప్రభు అంటే ఇది ఎప్పుడు జరగదు. గుర్తుపెట్టుకోండి. అందుకోసం మొట్టమొదట మన పాదములు పరిశుద్ధపరచబడాలి. దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో, చదవద్దు, లేట్ అవుద్ది. దేవుని వాక్యం చెప్తుంది ఆయన మన పాదములు ఎలాగుండాలటంటే, ఇదిగో మోషేను దేవుడు పిలిచాడు. ఎక్కడున్నప్పుడు అంటే గొర్రెలను మేపుతున్నప్పుడు. గొర్రెలను ఏం చేస్తున్నాడు? తన మామయ్య అయిన ఇత్రో యొక్క మందలను మేపుతున్నాడు. అరణ్యంలో మేపుతున్నాడు. మేపుతున్నప్పుడట ఆయన రోజు పోయే కొండే, రోజు పోయే అడవే, రోజు పోయే అరణ్యమే, రోజు పచ్చిక బయల్లే. కానీ ఒకరోజు అద్భుతం జరుగుతుంది. మోషే ఏం చేస్తున్నాడంటే మందలను మేపుతున్నప్పుడు ఒక పొద కాలిపోతుంది. హల్లెలూయా. పొద ఏమవుతుందమ్మా? మంటలు మండుతున్నాయి, దగ్గర ఆకాశం అనంతే అంట మంటలు వస్తున్నాయి కానీ పొద కాలిపోతలేదట. మంటలు వస్తున్నాయి, పొద కాలిపోలా. మంటలు చెలరేగుతున్నాయి కానీ పొద కాలిపోవట్లా. ఎట్లున్నది అట్లే ఉంటుంది, మంటలు మాత్రం తగలబడి కాలిపోతుంది. ఆయనకు చాలా విచిత్రం వేసిందట. ఇదేంటి ఇంత ఆశ్చర్యం జరుగుతుంది నా కళ్ళ ముందు? నేను రోజు వచ్చే ప్లేసే కదా, మంటలు మండుతున్నాయి కానీ పొద కాలిపోవట్లేదు, ఎండిపోయింది పొదంతా. చూసారా ఎప్పుడైనా పిక్ను? బైబిల్లో ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని బైబిల్ వర్షన్లో ఆ పిక్స్ వస్తాయి. కాలిపోతుంది కానీ కాలిపోలేదు, మండుతుంది కానీ కాలిపోలేదు. అది చూడడానికి మోషే వెళ్తున్నాడట, చెప్పులు వేసుకొని, రయ్యా ఏంది ఇది విచిత్రం అని పోతున్నాడట. అది దేవుడు ఆశ్చర్యాలు చేస్తానంటే ఎట్లా పడితే అట్లా ఉరకొద్దు. నేను చెప్పేది అదే. దేవుడు అద్భుతాలు చేస్తానంటే, ప్రభునందు ప్రియులారా, అక్కడ ఎవరో డబ్బులు ఇస్తున్నారంటే ఉరకొద్దు, పరిగెత్తొద్దు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు రావాలంటే ఎలా వెళితే వస్తాయో అలాగే వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? ఈ మోషే ఆ తట్టు చూడడానికి పోయినప్పుడట ఆ మంటలో నుండి, పొదలో నుండి, అగ్నిచున్న ఆ పొదలో నుండి ఒక స్వరం వినబడుతుంది. మోషే మోషే అని వినబడ్డదట. ఇదేంటి మంట మండుతుందని అక్కడికి వెళ్ళి చూద్దామని పోతే స్వరం వినబడుతుందని చూస్తే, ఎవరై మీరు ఏంటి అన్నాడు. మోషే మోషే ఇదిగో నేను నిలిచున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులను విడిచి రమ్మన్నాడు. ఎందుకు చెప్పులు విడమన్నాడు? హల్లెలూయా. వినండి నా మాటలు, అందుకే ముగిస్తాను నేను. చెప్పులు విడవమన్నాడు. చెప్పులు వేసుకొని వస్తే దేవుడు అంగీకరించాలా? ఏదో జరుగుతుంది చూద్దామనుకునే వచ్చాడు. మంట మండుతుంది కానీ కాలిపోవట్లా. ఈ వింత ఏంటి, ఈ చిత్రం ఏంటి చూద్దాం అనుకున్నాడు. కానీ
అనుకొని అలాగే ఏమంటాం, పొలం కాడికి వెళ్ళే చెప్పులతోనే రయ్య స్థలంలోకి చూద్దాం అనుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, నీ చెప్పులు విడిచి ఈ లోపలికి రమ్మన్నాడు, ఇక్కడికి రమ్మన్నాడు. ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. మంట మండుతుంది కనుక, దేవుని సన్నిధి ఉంది కనుక అది పరిశుద్ధ స్థలం. ఇప్పుడు దేవుడు మనం అడుగుపెట్టే స్థలాన్ని ఇవ్వాలంటే అమ్మా మనం పరిశుద్ధంగా లేకపోతే వస్తుందంటారా? మోషేనే చెప్పులు ఇడమన్నాడు. మోషేను చెప్పులు ఇడమన్న ఆ ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? నీ బ్రతుకు జీవితాన్ని విడిచిపెట్టు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏం చేయమన్నాడు? విడిచిపెట్టమన్నాడు. గొర్రెలను విడిచిపెట్టాలి రేపు నువ్వు. అది చెప్పులు ఇడవడం అంటే. నీ మనస్సాక్షి, ఐగుప్తులో ఫరో రాజుంట్లో పెరిగానన్న గర్వం ఉంది, అది విడిచిపెట్టాలా? నేను ఫరో కుమార్తె యొక్క కుమారునన్న ఏముంది నీకు? ఈగో ఫీలింగ్ ఉంది, అది విడిచిపెట్టాలా? చెప్పులు విడిచిపెట్టమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెడితేనే ఇక్కడ జరిగే మహిమ ఏంటో నీకు కనపడుద్ది. హల్లెలూయా. కనుక చెప్పులు ఇడమన్నప్పుడు ఇడిచెళ్తే దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నేను నిన్ను ఐగుప్తు ఫరో రాజు ఎదుటకు పంపిస్తాను, అక్కడ ఇదిగో నా ప్రజలను నేను విడిపించడానికి నేను దిగి వచ్చాను అంటాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం అడుగుపెట్టే స్థలాన్ని మనకు దేవుడు ఇస్తానంటున్నాడు. ఇవ్వాలంటే మనం మొట్టమొదటి అడుగేయడం నేర్చుకోవాలి. అడుగు ఎలాగుండాలంటే పరిశుద్ధమైన పాదములై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మనలో ఏ కలంకము, ఏ మచ్చ, ఏ డాగు, ఎవరి మీద దేశం, ఎవరి మీద కోపము, అంతేకాదు మన మీద మనకు కూడా. ఏం చెప్పారు సిస్టర్ మీరు? మన మీద మనకు కోపం ఉంటుందా? అప్పుడప్పుడు నా బతుకు పాడుగా ఎందుకు అంటాను అంటే ఎవరి మీద ఉన్నట్టు? నా రాత, నా గీత, నేను ఎప్పుడు ఇంతే, నా బతుకు తాసిలి, నాదంతా దరిద్రం, నాకు శని పట్టినట్టు పట్టింది. మన గురించి మనం తిట్టుకుంటాం కొన్నిసార్లు. హల్లెలూయా. అది కాదు, మంచి మనస్సు ఉండాలి. దేవుడు ఉన్నాడన్న నమ్మిక మనలో ఉండాలా. ఆ పరిశుద్ధతతో ఆ పరిశుద్ధ పాదాలు గడిగి ఎప్పుడైతే మనం అడుగు పెడతామో, మీరు అడుగు పెట్టే స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు. ఇంకా ప్రభునందు ప్రియులారా, రెండవది ఏంటంటే మన పాదములు సమాధానంతో నింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మన పాదాలు ఎలాగుండాలి? సమాధానంతో నింపబడాలి. మొట్టమొదటిది పరిశుద్ధపరచబడాలి, రెండవది సమాధానంతో ఉండాలి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడ నిలబడినా, ఎవరితో మాట్లాడినా ఎలాగుండాలి? పక్కలోకి చెప్పి ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. భార్య భర్తలు ఎలాగుండాలి? అన్నదమ్ములు ఎలాగుండాలి? ఇంట్లో వాళ్ళందరూ ఎలాగుండాలి? ఒకవేళ సమాధానం లేకున్నా ఉన్నామనుకో ఏం చేయాలట? మరలా మనం సమాధానాన్ని కోరుకోవాలట. ఉద్యోగ స్థానంలో వింటున్నారా? వ్యాపారం చేసే దగ్గర, కూలి పనికి వెళ్ళే దగ్గర వింటున్నారా? ఇంకేమంటాం, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఎవరి మీద ద్వేషం ఉన్నా, ఎవరి మీద కోపం ఉన్నా, ఎవరి మీద ఏదున్నా కూడా మనం ఎలాగుండాలి? సమాధాన పడాలి. అప్పుడే నీకు సమాధానకరమైన పాదాలు ఉన్నట్టు లెక్క. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అడుగు పెడితే వస్తుందని చెప్పి ఏందయ్యా గిన్ని చెప్తాను, ఇక అట్లయితే ఏడ పెడతాం, ఏడవుతుంది అన్నట్టున్నది ముచ్చటంతా. హల్లెలూయా, అవునా కదా? దేవుని వాగ్దానం నమ్మదగిందే, దాంట్లో అబద్ధం లేదు. ఆయన నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నీకు ఇస్తాడు. దాని కొరకు నువ్వు ఏం చేయాలా? నీకున్న కష్టాలను, నీకున్న బాధలు, రంజులను వదిలేసి దేవుని కొరకు అడిగేయాల. రైట్. రెండవది, నువ్వు అడుగు వేయాలి అంటే నీకు పరిశుద్ధమైన పాదములు కలిగి ఉండాలి. రెండవది, సమాధానకరమైన పాదములు కలిగి ఉండాలి. అంటే మనుషులందరితో మెట్టుకు అన్నాడు పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో. మెట్టుకు మనుషులందరితో ఎలాగుండాలి? సమాధానంగా ఉండాల. శత్రువుతో కూడా సమాధానంగా ఉండాలట, క్షమించాలి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు అంటాడు సామెతల గ్రంథంలో, శత్రువులను సైతం మిత్రులుగా చేస్తాడు. ఎవరికైనా యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, మీలో ఎవరికైనా వాద్యం ఉన్న ఎడల, ఒకడును ఎంగిని అడిగిన ఎడల వానికి నీకు ఉన్నదంత ఇచ్చేయమన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు మీరు చదవలేదేమో. వాద్యం అంటే నీ మీద కోపం ఉన్నప్పుడు, నీ అంగీరా నాకు అంటే ఏం చేయాలట? ఒకడు ఒక్కటి అడిగితే ఏం చేయాలి? 2 ఇమ్మన్నాడు.
పై బట్టను కూడా తీసేయమన్నాడు. హల్లెలూయా. ఎందుకు? వానితో సమాధానం కలిగి ఉంటాను. నీతో నాకేందిరా అనొద్దు క్రైస్తవులు, నువ్వు మాట్లాడకపోతే నాకేంది, నీతో నాకు అయ్యేదేంది అన్నావు అనుకో, ఎవరున్నారు నీలో? ఈ మాటలు ఎవరికి వస్తాయి? వస్తే లోకానికి రావాలి, వస్తే ఎవరికి రావాలా? నాకు కూడా వస్తాయి ప్రభా అన్నట్టున్నది నీ ముచ్చట. వస్తే ఎవరికి రావాలి తల్లి? దేవుని ఎరగని వాళ్ళు అనుకుంటానంటే దేవుడు తెలియదు కాబట్టి అనుకుంటాను. ఇంకెవరు అనుకోవాలా? నిండా దయ్యం పట్టినోడు అనాలా. దేవుని బిడ్డలు మీతో మాకేంది అంటే ఏందన్నట్టు నాకు అర్థం కాదు. మనిషి కదా, నువ్వు మనిషివి కదా. మనిషిని ఏం చేయమన్నాడు? నిన్ను వలే ప్రేమించాలి కదా. ఆమేన్, హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఎదుటి వారిని మనిషిని మనిషిలాగా చూడాలా. ఈ మాట మాట్లాడినందుకే ప్రవీణ్ పగడాలను కోసి పారేశారు. మనిషిని మనిషిగా చూడమన్నాడు, మతంగా చూడమనలా, కులంగా చూడమనలా. హల్లెలూయా. ఎదుటివాడు నాకులాగే, నాకంటే తెలివి కల్లోడు అనుకోవాలట ఎదుటి వాళ్ళందరినీ, నాకంటే మంచోళ్ళు అనుకోవాలట. ఎదుటి వారిని చూసినప్పుడు బిషప్ సార్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవుని పోలికలో ఉన్న వ్యక్తి అనుకోవాలట. నువ్వు నాకేంది చెప్పేది, నువ్వెంత, నేను నీతో మాట్లాడతానా? ఇది సమాధానం ఉన్నట్ట తల్లి? కాదు, గుర్తుపెట్టుకో. కనుకనే బైబిల్ చెప్తుంది, ఈరోజు నువ్వు అడుగు పెట్టే ఒక్క అడుగు ఎంత ముప్పు తెస్తుందయ్యా. ఈ అడుగు పెట్టే స్థలాన్ని నీకు ఇచ్చుచున్నాను అని పెట్టాడు ఆయన. ఇస్తాననిలే, ఇచ్చుచున్నానన్నాడు. ఆల్రెడీ డిసైడెడ్. నాకు రాదు ఇంగ్లీష్, ఏమనుకోకండి, సగం సగం చెప్తా అట్లా. దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి నీకు ఇస్తానని. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఫిక్స్ అయినాక ఎవరు మారుతారా? నీకు ఇస్తానన్నాడు, నువ్వు అడుగు పెట్టింది నీకు ఇస్తా అన్నాడు, ఆయన డిసైడ్ అయ్యాడు. అయితే అడిగేయాలా? వీటన్నిటి విడిచిపెట్టి అడిగేయాలంటే పరిశుద్ధమైన పాదాలు కావాలా. రెండవది సమాధానకరమైన పాదాలతో నింపబడాలా. మూడవది 119 కీర్తన 150 వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమై ఉన్నది? వెలుగునై ఉన్నది. హల్లెలూయా. వాక్యము, నీ వాక్యమే నా పాదాలకు దీపం. వాక్యాన్ని అనుసరించాలి. వాక్య ప్రకారం మన జీవితాలను మనం కట్టుకోవాలి. వాక్య ప్రకారం మన జీవితాలను ఎప్పుడు నిలబెట్టుకుంటామో, వాక్య ప్రకారం మన జీవితాలను మనం సరి చేసుకుంటామో, మనం అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు మనకు చెప్తలే రామాట కూడా. ఇప్పుడు ఉత్తగొత్తదా? ఎన్ని చెప్పిండు? ఇత్తాండి అంటే అందరికి వచ్చినట్టున్నది. ఇవాళ పట్టాలు పంచుతాండి అంటే ఊరికి వచ్చినట్టున్నది. మీరు అడుగు పెట్టే స్థలాన్ని అంటే వావ్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం అంటాం. ఎప్పుడు ఇత్తండి అనగానే. ఇయ్యాలంటే ఇవన్నీ ఉన్నాయంటే, ఏదైనా లోన్ రావాలంటే ఎన్ని చెక్కులు ఉంటాయా తీసుకున్న వాళ్ళకి ఎరక. ఎన్ని దింపుకున్నాడవా? దింపుకోలేదా? బ్రదర్స్, లోకంలో లోనుగా మళ్ళీ తీరిపోయేదే, అది మాఫేం కాదు. తీరిపోయేదానికే గిన్ని లెక్కలు అడిగితే ఆయన శాశ్వతంగా నీ జీవితకాలం, నీ తదనంతరం నీ పిల్లలకు ఉండడానికి ఇచ్చే దీవెనలో ఏం లిస్టు లేకుండానే ఇస్తాడా? సివిల్ స్కోర్ లేకుండానే ఇస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చూసి అప్పుడు అడుగు పెట్టమన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయనా? తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి తలలు వంచి జ్ఞాపకం చేసుకో. కళ్ళు మూసుకొని తలలు వంచి మనసు పెట్టి, ప్రభా, యెహోషువకి వాగ్దానం ఇచ్చావు, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చుచున్నానన్నావు. అయితే అడుగుపెట్టే ప్రతి స్థలం మనకి రావాలి అంటే